బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా మిర్యాలగూడెం అనే ఊర్లో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అదే ఊర్లో నరసయ్య, అతని భార్య సత్తమ్మ తమకున్న 2 ఎకరాల పొలంలో కూరగాయలు పండిస్తూ వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సత్తమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉండగా నరసయ్య ఇలా అంటాడు. ఒసే సత్తెమ్మ, నేనలా మన పొలం దాకా వెళ్ళి ఈ రోజు అమ్మడానికి కావలసిన కూరగాయలు తీసుకొనొస్తాను. నేనొచ్చేసరికి తొందరగా అన్నం వండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాసేపటి తర్వాత నరసయ్య కూరగాయలు తీసుకుని బస్తాలతో ఇంటికొస్తాడు. నరసయ్య రాక చూసిన సత్తమ్మ గబగబా నరసయ్యకి భోజనం వడ్డిస్తుంది. నరసయ్య కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి భోజనం చేసేసి తోపుడు బండిలో తను తెచ్చిన కూరగాయలన్నిట్నీ సర్దుకొని ఊర్లోకి వెళ్లి ఇలా అరుస్తూ ఉంటాడు. కూరగాయలమ్మా, కూరగాయలు! వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, తాజా తాజా కూరగాయలు! సవకమ్మా సవక! ఈ నర్సయ్య దగ్గర కూరగాయలు చాలా సవక అని అనుకుంటూ వీధంతా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో పార్వతి అనే ఆవిడ నరసయ్య కూరగాయల బండి దగ్గరకొచ్చి ఇలా అంటుంది. నరసయ్య, బెండకాయల కిలో ఎలాగా? అలాగే టమాటోలు కేజీ ఎంత అని అడుగుతుంది. అలాగే బెండకాయలు కూడా అన్నీ విరిచేస్తూ ఉంటుంది. అప్పుడు నరసయ్య, ఓ పార్వతమ్మ, నువ్వు అన్ని బెండకాయలు అలా విరిచేస్తే ఎలా? నీకెన్ని కావాలో అన్ని తీసుకో. అంతేగాని బెండకాయలు అలా విరగొట్టుకు. బెండకాయల అరకిలో 20 రూపాయలు, కేజీ టమాటా 50 రూపాయలు. ఇవి తాజా కూరగాయలు కాబట్టి నా దగ్గర బేరాలుండవు అని మొహమాటం లేకుండా చెప్తాడు. అప్పుడు పార్వతమ్మ, హో నరసయ్య, నీ వ్యాపారం బాగా జరుగుతుందని నీకు బాగా పొగరెక్కువైంది. మాటలు కూడా బాగా మాట్లాడడం నేర్చుకున్నావు. సర్లేగాని నాకొక 1/2 కేజీ టమాటో, ఒక 1/2 కేజీ బెండకాయలు తూచివ్వు. ఆ మాటలు విన్న నరసయ్య పార్వతమ్మ అడిగిన ఒక సంచిలో వేసి ఇస్తూ ఉండగా పార్వతమ్మ అతనితో, నరసయ్య, ఈ కూరగాయలకివ్వడానికి డబ్బులు నా దగ్గర లేవు. 2 రోజులు పోతే నీకీ డబ్బులు నేనిచ్చేస్తాను అని నెమ్మదిగా మాట్లాడుతుంది. అప్పుడు నరసయ్య, ఈ అరువు బేరానికే పొద్దున్నే నా బండి ఆపి మరీ బేరాలు ఆడుతున్నావా? పొద్దున్నే బాలే బేరం దొరికింది నాకు. అయినా అరువులు నా దగ్గర ఉండవు. సరేలే, నువ్వు ఈ ఊరు మనిషివి కాబట్టి నేను నీకు అరువిస్తాను. కానీ నువ్వు ఇవ్వవలసిన డబ్బుల కంటే 10 రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది అని కాస్త కసురుకుంటూ చెప్తాడు. అప్పుడు పార్వతమ్మ, నరసయ్య, నీకీ మధ్యన మాటలెక్కువయ్యాయి. అలాగే డబ్బు మీద కూడా ఆశ పెరిగింది. అందుకే ఇలా అరువిచ్చినప్పుడు అందరి దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నావు. ఇది నీకెంతవరకు న్యాయం చెప్పు అని కాస్త గట్టిగా ప్రశ్నిస్తుంది. అప్పుడు నరసయ్య, చూడు పార్వతమ్మ, న్యాయం అన్యాయం గురించి నాకు తెలీదు. నేనడిగిన డబ్బులు ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. నీకు నచ్చితే కూరగాయలు కొను, లేదంటే లేదు. నాకు పొద్దున్నే నీతో వాదం చెయ్యాలని లేదు అని కాస్త గర్వంగా మాట్లాడతాడు. అప్పుడు పార్వతమ్మ, సరేలే, ఏం చేస్తాం, కూర లేకపోతే అన్నం తినబుద్ధి కాదు. నీకు డబ్బులివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీ దగ్గర ప్రస్తుతం అరువు తీసుకుని తర్వాత నువ్వు అడిగినంత డబ్బులు ఇవ్వక తప్పదు అని అనుకుంటూ కూరగాయలు పట్టుకుని వెళ్ళిపోతుంది. నర్సయ్య కూడా వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు నర్సయ్య కూరలు అమ్ముడుపోక చాలా మొత్తంలో వాడిపోయి ఉంటాయి. అప్పుడది చూసి సత్తమ్మ ఇలా అంటుంది. అయ్యా, ఈరోజు కూరగాయలన్నీ బాగా వాడిపోయాయి. ఇవన్నీ నిన్న అమ్ముడుపోలేదు. ఈరోజు వీటిని అమ్మితే ఎవ్వరూ కొనడానికి ఇష్టపడరు అని కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. అప్పుడు నరసయ్య, ఒసై సత్తెమ్మ, నువ్వెందుకలా బాధపడతావు? ముందు వాడిపోయిన కూరలు ఇలా ఇవ్వు. వాటిపై ఇప్పుడు తెచ్చిన తాజా కూరలు వేసి అన్నీ కలిపి అమ్మితే ఎవ్వరికీ అనుమానం రాదు. పైగా పైన ఉన్న తాజా కూరల వల్ల ఇవన్నీ తాజా కూరల్లాగా అందరికీ కనపడతాయి. అలాగే ఈ వాడిపోయిన కూరగాయలకు కూడా తాజా కూరగాయల రేట్ వస్తుంది అని తన అత్యాస బుద్ధితో మాట్లాడతాడు. ఆ మాట విన్న సత్తమ్మ, అయ్యా, నువ్వు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నావు. కాబట్టి ఈ ఊర్లో అందరికీ నువ్వు తాజా కూరగాయలు అమ్ముతావని నీపై చాలా నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ఇలా డబ్బుకు ఆశపడి ఇలా జనాల్ని మోసం చేయడం తప్పు కదయ్యా అనంటుంది. అప్పుడు నరసయ్య, హోసై పిచ్చిమొహమా, జనాల నమ్మకమే మనకి మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఇలా చేయకపోతే రూపాయి లాభం సంపాదించుకోవడం కష్టమే.
అని అంటాడు. అప్పుడు సత్యమ్మ, ఇలా జనాల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు మనకెక్కువ కాలం ఉండదయ్యా. అలాగే ఊర్లో అందరూ మాట్లాడుకుంటే విన్నాను. నువ్వు కూరగాయల అరువులిచ్చిన వాళ్ళు డబ్బులు తిరిగిచ్చేంతవరకు దానికి వడ్డీ కూడా వసూలు చేస్తున్నావంట అని కాస్త దీనంగా మాట్లాడుతుంది. అప్పుడు నర్సయ్య, ఓసై సత్తెమ్మ, ఈ మాత్రం చేయకపోతే మనం అసలు డబ్బులే సంపాదించుకోలేం. ఇలా కానీ జనాల దగ్గర డబ్బులు వసూలు చేయకపోతే మనం ఎప్పటికీ పైకి రాలేం. మనిషి అన్నాక అందరికీ డబ్బుపై ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే నేనిలా చేస్తున్నానే అని అనగా సత్యమ్మ, అయ్యా, డబ్బుపై ఆశ ఉండడంలో తప్పులేదు. కాని ఇలా అత్యాశకు పోయి జనాల్ని మోసం చేయడం తప్పయ్యా. జనాల దగ్గర నమ్మకం పోతే మనం తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి వెంటనే నువ్వు చేస్తున్న పనాపి ఎప్పట్లాగే నీతి నిజాయితీగా కూరగాయలమ్మడం మొదలుపెట్టు అని భర్తకు అర్థమయ్యేలా చెప్తుంది. ఆ మాటలు విన్న నర్సయ్య, అయినా నీకెందుకు చెప్పు ఇవన్నీ? హాయిగా ఇంట్లో తిని కూర్చో అంతే అని సత్యమ్మని కసురుకుంటూ తోపుడు వండితో కూరగాయలు పట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా తన దగ్గర తాజా కూరగాయలతో కలిపిన వాడిపోయిన కూరగాయల్ని కూడా ఎక్కువ ధరకే అమ్ముతాడు. చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా నర్సయ్య అత్యాశకు పోయి తన దగ్గర కూరగాయలు కొనడానికొచ్చిన వాళ్ళందరికీ అరువులిస్తూ అందరి దగ్గర వడ్డీలు వసూలు చేస్తూ ఉండేవాడు. కొద్ది రోజులకి నర్సయ్యకి అత్యాశ పెరిగి కుళ్ళిపోయిన వాడిపోయిన కూరలు కూడా అమ్మేస్తూ ఎక్కువ డబ్బులు కూడా వసూలు చేసేవాడు. ఒకరోజు పార్వతమ్మ నర్సయ్య దగ్గరకొచ్చి ఇలా అంటుంది, ఓ నర్సయ్య, ఏంటయ్యా ఈ వంకాయలన్నీ కుళ్ళిపోయాయి? అన్నీ పుచ్చులే. 2 వంకాయలే బావున్నాయి, మిగతా వంకాయలన్నీ పోయాయి. ఈ వంకాయలేమో కేజీ 60 రూపాయలు తీసుకున్నావు. ఈ టమాటోలేమో అన్నీ కుళ్ళిపోయాయి. ఇవన్నీ మార్చి నాకు మంచి వంకాయలు టమాటోలు ఇవ్వు అని తన దగ్గరున్న వంకాయలు టమాటాలు తెచ్చి బండిపై పడేస్తుంది. అది చూసి నర్సయ్య కోపం వచ్చి, ఇదిగో పార్వతమ్మ, నేను నిన్న పొద్దున్న వీటిని నీకమ్మాను. ఇప్పుడు తెచ్చి నువ్వు నాకు చూపిస్తే ఎలాగా? అయినా నా దగ్గర ఒకసారి కొన్నాక తిరిగి మార్చడం ఉండదు అని చాలా కోపంగా మాట్లాడతాడు. అప్పుడు పార్వతమ్మ కూడా కాస్త గట్టిగా ఇలా అంటుంది, ఈ పుచ్చిపోయిన వంకాయలు కుళ్ళిపోయిన టమాటోలు తీసుకుని మంచివిస్తేనే నీకు డబ్బులిస్తాను, లేదంటే డబ్బులివ్వను అని కరాఖండిగా చెప్తుంది. అప్పుడు నర్సయ్య, చూడు పార్వతమ్మ, నువ్వు 2 రోజుల్లోగా డబ్బులిస్తే సరే, లేదంటే వడ్డీపై వడ్డీ వేసి బారు వడ్డీ, చక్ర వడ్డీ అని చాలా రకాల వడ్డీలు వేసి మొత్తం డబ్బులు ముక్కుపిండి నీ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు అని చాలా గట్టిగా అత్యాశ బుద్ధితో మాట్లాడతాడు. అప్పుడు పార్వతమ్మ, పోన్లే కదా అని ఇందాకటి నుంచి ఊరుకుంటుంటే మాటకు మాట చెప్తున్నావు. కుళ్ళిపోయిన పుచ్చిపోయిన వంకాయలు టమాటోలు ఇచ్చిందే కాక పైగా దీనికి డబ్బులు చక్రవడ్డీ బారు వడ్డీతో సహా వసూలు చేస్తా అని చెప్తావా? అయినా ఎలాంటి కూరగాయలు అమ్ముతున్నావో ఒకసారి చూడు అని తన కూరగాయల బండిలో ఉన్న కూరగాయలన్నింటినీ అందరికీ ఒక్కొక్కటిగా తీసి చూపిస్తుంది. అప్పుడు జరిగిందంతా చూస్తున్న వెంకటమ్మ అనే ఆవిడ ఇలా అంటుంది, చూడు నర్సయ్య, నువ్వు ఇన్నాళ్లు తాజా కూరలు అమ్ముతున్నావని అందరూ నీ దగ్గరే కూరలు కొన్నారు. కాని నువ్విలా ప్రజల్ని మోసం చేసి తాజా కూరగాయల్లో పాడైపోయిన కూరగాయలు పెట్టి అమ్ముతున్నావు. అలాగే అందరికీ అరువులిచ్చి ఆ అరువులపై వడ్డీలు వేసి వసూలు చేస్తున్నావు. అయినా నీలాంటి అత్యాశ వ్యాపారి దగ్గర ఇన్నాళ్లు కూరగాయలు కొన్న మన ఊరి వారందరిది చాలా పెద్ద తప్పు. ఈ రోజు నుంచి నీ దగ్గర ఎవ్వరూ కూరగాయలు కొనరు. అసలు నువ్వు ఈ ఊర్లో కూరగాయలు అమ్మడానికి కూడా వీల్లేదు అని కరాఖండిగా చెప్తుంది. అలాగే ఆ మాట విన్నా అక్కడ ఉన్న వారందరూ నరసయ్య అత్యాశ గురించి, అత్యాశతో నరసయ్య చేసే పనుల గురించి గుసగుసలాడుకుంటూ ఎవ్వరూ నర్సయ్య దగ్గర కూరలు కొనకూడదని నిర్ణయం తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక నర్సయ్య కూడా చేసేదేం లేక వెళ్ళిపోతాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఇక నర్సయ్యకి జీవనాధారమైన కూరగాయల వ్యాపారం సాగకపోవడం వలన తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ తన తప్పు తెలుసుకొని తన భార్య సత్తమ్మతో ఇలా అంటాడు, సత్తమ్మ, నువ్వెన్నిసార్లు చెప్పినా నేను డబ్బుపై అత్యాశతో ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలి అనుకున్నాను. కానీ అదే ప్రజలు ఈరోజు నేను చేసిన పనికి నాకీ గతి పట్టించారు. నా తప్పు నాకు తెలిసొచ్చింది. కాబట్టి నేనిక నుంచి నీతిగా, నిజాయితీగా, అత్యాశ లేకుండా తక్కువ ధరకే కూరగాయలమ్మి వ్యాపారం చేస్తాను.
మళ్ళీ నాపై ఈ ఊరి వారికి నమ్మకం కలగడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు నేను ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కూరగాయలు అమ్ముతాను. అని తన తప్పు తాను తెలుసుకుని భార్య మాట విననందుకు సత్తెమ్మకి క్షమాపణ చెప్పి ఆ రోజు నుంచి అత్యాశ లేకుండా నీతి నిజాయితీగా కూరగాయలమ్మడం మొదలు పెడతాడు. అలా కొద్ది రోజుల్లోనే నరసయ్యపై ఆ ఊరివారికి నమ్మకం కుదిరి ఎప్పట్లాగే అతని దగ్గర కూరగాయలు కొనడం వల్ల నరసయ్య కుటుంబం ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తారు. సుందరపురం అనే ఊర్లో వీరమ్మ వీరయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. చుట్టుపక్కలున్న 4 ఊళ్ళు కలిసి కూడలి వద్దే వారికి భోజనశాల ఉంది. ఆ భోజనశాల చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, బాటసార్లకు ఆకలి తీర్చే ఏకైక ఆధారం. ఒకరోజు సాయంత్రం వేళ వీరమ్మ, ఏవండి, నేను కాసేపటి నుండి మీకొక విషయం చెప్పాలని ఆలోచిస్తున్నాను. అదేంటంటే, మన భోజనశాల ఉన్న చోటు వలన మనకి లాభమేంటో గమనించారా మీరు? గమనించకేం వీరమ్మా, మన భోజనశాల 4 ఊర్ల దారులు కలిసే చోటులో ఉంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మన భోజనశాలకి వస్తూనే ఉంటారు. అదేనండి నేను ఆలోచించేది. ఈ చుట్టుపక్కల 4 ఊళ్ళ ప్రజలు ఏ ఊరికి వెళ్లాలన్నా, లేదంటే పట్నం వెళ్లాలన్నా మన భోజనశాల దాటుకునే వెళ్ళాలి కదా. పైగా పొలాలకి వెళ్లే రైతులు, కూలీలు కూడా ఉదయాన్నే ఇట్నించే పోతారు. అవునవును, అందులో పెద్దగా ఆలోచించడానికేముంది? నాకొక ఆలోచన వచ్చిందండి. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్లకు పట్నం వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాలి. అలాగే పొలాలకి వెళ్లే రైతులు ఉదయాన్నే అన్నం వండుకోలేక మన దగ్గరే తింటున్నారు కదా. పైగా వర్షాకాలంలో వాళ్ళు వర్షం వల్ల మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్లలేరు. అవునవును, పాపం వాళ్ళకి మన భోజనశాలే ఆధారం. అందుకేనండి మన భోజనశాలలో భోజనాల ధరల్ని కాస్త పెంచేద్దాం. ఒక 10 రూపాయలు పెంచినా మనకొచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాగో చుట్టుపక్కల మనకి పోటీగా వేరే భోజనశాల కూడా లేదు కదా. వాళ్ళు తినాలంటే మన దగ్గరికే రావాలి. వీరయ్య ఆశ్చర్యపోతూ, ఏంటి వీరమ్మా, ధరలు పెంచుదామా? అసలే కొన్నాళ్లుగా సరైన వర్షాల్లేవు. దాంతో ఈ చుట్టుపక్కల రైతులకు పంటలు పండక వాళ్ళల్లాడిపోతున్నారు. ఇప్పుడు మనం ధరలు పెంచితే పాపమే, వాళ్ళకి ఇబ్బందవుతుంది. వీరమ్మ విసుగ్గా, వర్షాలు లేకపోతే మనకేంటండి, మనకు సరుకుల ధరలు పెరుగుతున్నాయి కదా. మనం వ్యాపారం చేస్తున్నాం, కానీ ధర్మసత్రం నడపట్లేదు. మనకి లాభం ముఖ్యం. అలా మాట్లాడుకు వీరమ్మా. ఆ రైతులు నేల బీడుగా ఉంచడం ఇష్టం లేక అప్పులు చేసైనా కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు ఆకలిగా ఉన్నా కొన్నిసార్లు తినకుండా పస్తులుంటున్నారు వాళ్ళు. అలాంటి పేదవారి ఆకలిని ఆసరాగా చేసుకుని మనం ఎక్కువ లాభాలు సంపాదించాలని చూడకూడదు. అది ధర్మం కాదు. వీరమ్మ చిరాకు పడుతూ, మీరెప్పుడూ ఇంతేనండి. మీ పాతకాలపు ఆలోచనలు వదిలిపెట్టరు. నేను రేపట్నుండి ధరలు పెంచుతున్నాను అంతే. వద్దు వీరమ్మా, ఆ పని చెయ్యకు. మనకొచ్చే కొద్దిపాటి లాభంతోనే మన జీవితం ఇప్పుడు హాయిగా సాగుతోంది కదా. మనం ఎక్కువ లాభాలకి పోవడం ఎందుకు? వీరయ్య ఎంత చెప్పినా వీరమ్మ విన్లేదు. ఆమె మనసులో లాభాల మీద ఆశ బలంగా నాటుకుంది. పంతానికి పోయి మరుసటి రోజు నుండి ఆమె ధరలను పెంచేసింది. ఆ రోజు వర్షం పట్టంతో ఇంటికి వెళ్లలేక తినడానికి పక్క పొలాల్లో పనిచేసే కొందరు రైతులు వీరయ్య భోజనశాల వద్దకు వచ్చారు. వాళ్లక్కడున్న ధరల పట్టిక చూసి, ఏంటి వీరమ్మా ఇది? ఉప్మా ధర పెంచావు, ఇడ్లీ ధర కూడా పెంచావేంటి? నిన్నటిదాకా ఒక ధర ఉంటే ఈరోజు ఇంత ధర రాశావు? అవునమ్మా వీరమ్మ, మేము పేదవాళ్లం. భోజనానికి ఇంత ధర పెడితే మేమెలా తింటాం చెప్పు? ఏంటయ్యా రామయ్య, ఇంతకాలం తక్కువ ధరకే అన్నం పెట్టినప్పుడు ఒక్కడు కూడా వచ్చి అమ్మా ధర చాలా తక్కువగా ఉంది, కాస్త ఎక్కువ తీసుకో అని అనలేదు. ఇప్పుడేమో కాస్త ధర పెంచేసరికి అందరూ మొత్తుకుంటున్నారు. అది కాదమ్మా, పంటలు పండక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి మాది. ఇలా వర్షం పడినప్పుడు అలాగే ఇంటి నుండి భోజనం తీసుకురావడం వీలు కానప్పుడు మీ భోజనశాలే మాకు ఆధారం. నువ్విలా ధరలు పెంచితే మేం ఆకలితో చావాల్సిందే. ధర నచ్చితే తినండి, లేకపోతే లేదు. నేనేం ఇక్కడే తినమని ఎవ్వర్నీ బలవంతం చేయట్లేదు. సరుకుల ధరలు పెరిగినప్పుడు మేం మాత్రం ఏం చేస్తాం? పదరామయ్యా,
ఇక్కడ తినే కంటే సాయంత్రం ఇంటికి వెళ్ళి తినడం మేలు. ఈమెకు మన కష్టాలు అర్థం కావు. చూసావా వీరమ్మ, మన ఊరి జనం ధరలు పెరగడంతో ఆకలితో ఎలా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించి వాళ్ళ ఆకలి తీరుద్దాం. మీరు నోరు మూసుకోండి. ఊరి వాళ్ళు రాకపోతే ఏంటి, పట్నం పోయేవాళ్ళు, పట్నం నుండి వచ్చేవాళ్ళు వస్తున్నారు కదా. కొన్ని రోజుల తర్వాత వీరమ్మ భోజనశాలకి జనం రావడం తగ్గించారు. అప్పుడు మధ్యాహ్నం వేళ పట్నం వైపు నుండి వస్తున్న ఒక బాటసారి చేతిలో అరిటాకుతో చుట్టిన ఒక పెద్ద పొట్లం ఉంది. అది చూసి వీరమ్మ ఆశ్చర్యంగా, ఏమయ్యా, ఎక్కడి నుండి వస్తున్నావు? నీ చేతిలో ఉన్న ఆ పొట్లమేంటి? భలే సువాసన వస్తోంది. నేను పట్నం నుండి వస్తున్నానమ్మా. ఇది బిర్యానీ పొట్లం. అరిటాకులో కట్టించారు. భలే రుచిగా ఉంటుంది. మన కూడల్లో నా భోజనశాల ఉండగా పట్నం నుండి ఇంత దూరం మోసుకురావడం ఎందుకు? ఇక్కడే తినొచ్చు కదా. అదేంటమ్మా అలా అంటావు? నీ భోజనశాలలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడ సాధారణ అన్నం కూర తప్ప బిర్యానీ లాంటి వంటలు దొరకవు కదా. అందుకే నేను పట్నంలోనే ఈ పొట్లం కట్టించుకొని వస్తున్నాను. ఆ మాటలు వీరమ్మ మనసులో ఆలోచనను రేకెత్తించాయి. ఆమె మనసులో ఇలా అనుకుంది, మన దగ్గర బిర్యానీ వండితే పట్నం వెళ్లేవాళ్లే కాదు, ఈ ఊరి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కాని మొదటగా వీళ్ళకి రుచి అలవాటు చేయాలి. రేపటి నుండి నేను కూడా బిర్యానీ వండుతాను. కానీ ఈసారి ఊరి జనాన్ని ఆకట్టుకోవడానికి చాలా తక్కువ ధరకే ఇస్తా అని ఊరంతా చాటింపు వేయిస్తాను. ఒక్కసారి రుచి మరిగితే తర్వాత చూసుకోవచ్చు. వీరమ్మ తక్కువ ధరకే అరిటాకులో బిర్యానీ పెట్టి ఇస్తుందని విని జనం భోజనశాల వద్దకు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. అబ్బా, ఏంటి వీరమ్మ ఈ సువాసన? నిజంగానే 20 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నావా? అవునయ్యా రామయ్య, రారా కూర్చో. ఈరోజు అందరికీ అరిటాకులోనే వేడి వేడి బిర్యానీ పెడతాను. నా చేతి వంట రుచి ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇంత తక్కువ ధరకి బిర్యానీ అంటే నమ్మలేకపోతున్నామమ్మా. ఈరోజు మా కడుపు నిండుతుంది. అప్పుడే చినుకులు పట్టం మొదలైంది. వాతావరణం చల్లగా మారింది. వీరమ్మ అరిటాకులు పరిచి ఒక్కొక్కరికి పొగలు కక్కుతున్న బిర్యానీ వడ్డించటం ప్రారంభించింది. రామయ్య మొదటి ముద్ద తిని, అద్భుతం వీరమ్మా, ఎంత కమ్మగా ఉందో అరిటాకు బిర్యానీ. పట్నంలో కూడా ఇలాంటి రుచి దొరకదు. నీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. అవునమ్మా, ఈ వర్షంలో ఈ వేడి వేడి బిర్యానీ తింటుంటే స్వర్గంలా ఉందమ్మా. ఇంత తక్కువ ధరకి మాకు పెడుతున్నావు. నీ కడుపు చల్లగా ఉండాలి తల్లి. ఇలా అక్కడున్న పేదవారు వీరమ్మని దీవించటం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆమె ధనవంతులకు ఎక్కువ ధరలకి అన్నం పెట్టి గల్లా పెట్టి నింపుకున్నప్పుడు కూడా కలగని సంతోషం ఈ పేద రైతుల దీవెనల్లో ఆమెకు లభించింది. ఆ సమయంలో ఒక వృద్ధుడు, బాగా చిక్కిపోయిన శరీరం ఉన్న మల్లయ్య అనే రైతు నెమ్మదిగా వణుకుతూ వీరమ్మ దగ్గరకొచ్చాడు. అమ్మా వీరమ్మ, ఒక చిన్న మాట తల్లి. చెప్పు తాత, ఏంటి? నీకు బిర్యానీ కావాలా? వేడిగా ఉంది, వడ్డిస్తాను, కూర్చో. బిర్యానీ తర్వాత తింటాను తల్లి. కానీ నాకొక సందేహం. నువ్వీ బిర్యానీని కేవలం ఈ రోజు మాత్రమే తక్కువ ధరకిస్తావా, లేదంటే రోజూ ఇలాగే వడ్డిస్తావా తల్లి? ఎందుకలా అడుగుతున్నావు తాత? నా ఇల్లు పక్క ఊర్లో ఉందమ్మా. కానీ నాకున్న 1/2 ఎకరం పొలం ఇక్కడే ఉంది. ఉదయం పొలానికి రావడానికి చాలా సమయం పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం కోసం అంత దూరం నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ పని కోసం తిరిగి రావడం చాలా కష్టమైన పని తల్లి. నా ముసలి శరీరం ఒక్కపట్ల సహకరించటం లేదు. వీరమ్మ మౌనంగా మల్లయ్య చెప్పేది వినసాగింది. నువ్వు ధరలు పెంచకముందు నేను రోజు నీ దగ్గరే తక్కువ ధరలో తిని హాయిగా పొలం పని చేసుకునేవాణ్ణి. కానీ నువ్వు ధరలు పెంచేసరికి నాలాంటి ఎంతో మంది పేద రైతులం ఇక్కడికి రావడం మానేశాం. మధ్యాహ్నం పూట ఆకలితోనే అలమటించి పని చేసుకుంటున్నాం. ఈ రోజు నువ్వు తక్కువ ధరకి బిర్యానీ ఇస్తున్నావు అని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను తల్లి. నువ్వు రోజు ఇలాగే తక్కువ ధరకిస్తే అప్పుడు నీకు పుణ్యం వస్తుంది. అలాగే మాలాంటి పేదవారి ఆకలి కూడా తీరుతుంది. ఆ వృద్ధుడి మాటలు విని వీరమ్మ గుండె కరిగింది. తను చేసిన తప్పు ఎంత పెద్దదో ఆమెకప్పుడు అర్థమైంది. కేవలం కొన్ని రూపాయల లాభం కోసం రెక్కాడితే కాని డొక్కాడని
ఎంతో మంది పేద రైతులు ఆకల్తో అలమటిస్తున్నారని తెలుసుకొని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు తాతా, నా కళ్ళు ఇంతకాలం డబ్బుతో మూసుకుపోయాయి. మీరు పడే కష్టాలు చూడకుండా నా స్వార్థం నేను చూసుకున్నాను. అప్పుడు వీరమ్మ గట్టిగా ఇలా అంది, ఈ వీరమ్మ భోజనశాలలో ఈ బిర్యానీ మీకిరవై రూపాయలకే లభిస్తుంది. ఇది కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మీకోసం వండుతాను. మల్లయ్య దీవిస్తూ నీ భోజనశాల 10 కాలాల పాటు పచ్చగా ఉండాలమ్మా. బయట వర్షం జోరుగా కురుస్తూనే ఉంది. కాని ఆ భోజనశాల లోపల మాత్రం మానవత్వపు వెచ్చదనం నిండుకుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, సంపాదన కంటే సాటి మనుషుల ఆకలిని తీర్చడంలోనే నిజమైన తృప్తి, సంతోషం ఉన్నాయి. పేదవారి కడుపు నింపినప్పుడు లభించే దీవెన్లు 1,00,00,000 లాభం కంటే ఎంతో